శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మ, మనం ఈ వీడియోలో నవరాత్రులు సులభంగా చేసుకునే విధానం తెలుసుకుందాం. నేను గత 13 సంవత్సరాలుగా ఈ దసరా నవరాత్రులను చేస్తున్నాను. నా అనుభవంతో క్రొత్తగా ఈ నవరాత్రులను మొదలుపెట్టే వారికి సులువుగా ఉండే పద్ధతిని చెప్పదలుచుకున్నాను. ఈ 2024 సంవత్సరం దసరా అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 11 వరకు నవరాత్రులు. మరుసటి రోజు అక్టోబర్ 12న దసరా అవుతుంది. కాబట్టి ఎవరైతే కొత్తగా చేసేవారు చాలామందికి చాలా తెలుసు. దసరా నవరాత్రి ఇంట్లో మగవారు ఉంటారు, అందులో నీసు తినేవారు కూడా ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. వారికి సమయానికి సదుపాయం చేయాలి. అలాగే వర్కింగ్ ఉమెన్ ఉంటారు, ఆఫీస్లో వర్క్ చేసేవారు కావచ్చు, బిజినెస్ ఉమెన్ కావచ్చు. తర్వాత మొదట్లో కొందరు బాగా దసరా పూజలు చేసి తరువాత ఇంట్లో ఒంట్లో సహకరించక ఈ సంవత్సరం ఎలా చేయాలి అని అనుకునేవారు కూడా ఉంటారు. వారందరికీ ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది. పూర్తిగా చూడండి. అమ్మ, ఇంట్లో మాసిన బట్టలు, కర్టెన్లు అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. మనం వినాయక చవితికి, తర్వాత సంక్రాంతికి, మిగతా పండగలకి మనం ఎలాగ ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటామో ఆ విధంగా మనం శుభ్రం చేసుకోవాలి. తర్వాత మీకు తోచిన విధంగా ఇంటిని శుభ్రంగా అలంకరించుకోండి. ఇక దేవుణ్ణి ఎలాగో శుభ్రం చేస్తారు. ఇంటికి ఎవరైనా ముఖ్య అతిథి, ప్రియమైన వారు, మనకు కావలసిన వారు, అవసరమైన వారు వస్తే మన ఇల్లు ఎలా ఉంచుతామో అలా అన్నమాట. ఈ 9 రోజులు పూర్తిగా అమ్మవారు మన ఇంట ఉంటారు అనే భావన చేయండి. శక్తి దానంతట అదే వస్తుంది. రోజు తలస్నానం చేయాలి అంటే చేయాలి, కానీ ఆరోగ్యం సరిగా లేని వారు మాత్రం తలస్నానం ముందు రోజు ఆఖరి రోజు చేయండి, లేదంటే మీ ఇష్టం. కానీ తప్పనిసరిగా ఆచరించవలసిన నియమం మాత్రం సాత్విక ఆహారం. ఉల్లి, తెల్లుల్లి, నీసు పదార్థాలు పూర్తిగా మానేయాలి. లేదు ఇంట్లో వారు తింటారు ఎలా అనుకునేవారు ఇంట్లో వారికి చేసి పెట్టండి, కానీ మీరు తినకండి. అలాగే మరొక నియమం భూషయనం. కటిక నేల మీద పడుకోని అవసరం లేదు. నేలపైన ఏదైనా వస్త్రం వేసుకొని తల కింద దిండు పెట్టుకోండి, పలుచని దుప్పటి కప్పుకోండి. మాకు బ్యాక్ పెయిన్, కీళ్ళ నొప్పులు అనేవారు మాత్రం, ఆరోగ్యం సహకరించిన వారు అనేవారు మాత్రం యథావిధిగా మీ పడకలను వాడుకుంటారు. ఇంకొక నియమం బ్రహ్మచర్యం, విధిగా పాటించవలసిన నియమం. అసలు ఈ నియమాలు ఏమీ మా వల్ల కాదు, కానీ మేము నవరాత్రి పూజ చేయాలి అనుకునేవారు చేయవచ్చు. ఎలా అంటే షోడశ ఉపచారాలు, అఖండ దీపం చేసేవారు మాత్రం విధిగా నియమాలు తప్పకుండా పాటించాలి. మేము నియమాలు మా వల్ల కాదు అనేవారు మాత్రం పంచోపచారాలతో పూజ ఇరుసంజల్లో చేసుకోండి. ఇక నైవేద్యాలకు వస్తే ఈ నైవేద్యం, ఆ పువ్వులు అనేవి ఏవి అనుకోకండి అమ్మ, దయచేసి. అలా అనుకుంటే మాత్రం మనం అమ్మ మీద కాకుండా వస్తువుల మీదకు మన మనస్సు వెళ్ళిపోతుంది. మీకు తోచినటువంటివి పెట్టండి, పంచోపచారాలతో చేయండి. ఎక్కువసేపు లలితా పారాయణ, మీకు వచ్చినటువంటివి పద్యాలు, శ్లోకాలు అమ్మ దగ్గర కూర్చొని చదవండి. ఇక నైవేద్యాలకు వస్తే మీకు తోచినటువంటివి, అమ్మకి ఇష్టమైనటువంటివి, మీకు సులభ సాధ్యమైనటువంటివి పెట్టండి. అంటే పాయసం, పరమాన్నం, గారెలు, బూరెలు, పులిహోర, దద్దోజనం, పులగం, శాకాన్నం, చక్కెర పొంగలి. సరే, ఇవేమీ రావు, అంత సమయం మేము కేటాయించలేం, ఆర్థికంగా ఆరోగ్యపరంగా కూడా సహకరించదు అనేవారు పళ్ళు, కాయలు ఏమైనా పెట్టచ్చు. అమ్మకు మన మనసును నివేదన చేయండి, అంతకంటే ఆమె మరేది కోరదు. అమ్మ, దయచేసి పోటీకి వెళ్ళకండి పూజల్లో, ఎందుకంటే మనశ్శాంతి ఉండదు. ఆమె అలా చేసింది కాబట్టి నేను అలానే చేయాలి అని అనుకోకండి. మనకు ఉన్న స్థాయిని బట్టి, అవకాశాన్ని బట్టి చేయండి.
ఇక సమయానికి వస్తే ఇరుసంచుల్లో ధూపదీప నైవేద్యాలు పెట్టండి. సూర్యోదయం పూర్వం, సాయంత్రం చీకటి పడిన తర్వాత ఏ సమయం అయినా పర్వాలేదు. సమయం ఇదే సమయం అని అనుకోవద్దు. ఎందుకంటే మన మహిళలకు అనేక బాధ్యతలు ఉంటాయి. లేదు, మేము సమయాన్ని, ధనాన్ని కేటాయిస్తాము, మాకు శాస్త్రోక్తంగా విధి విధానాలతో మేము నవరాత్రి పూజ చేసుకుంటాం అనుకునే వారికి ఇంకో వీడియో చేస్తాం. ఇప్పుడైతే సులభంగా చేసుకునే వారికి ఈ వీడియో. అయితే విధిగా ఈ 9 రోజులు 2 పూట్ల అమ్మ ధ్యానం, తోచిన విధంగా పూజ, వీలైనంత సమయం అమ్మ సేవలో వినియోగిస్తే ఆ తృప్తే వేరు. అప్పుడు వచ్చే మనశ్శాంతి, తృప్తి కొన్ని కోట్లు ఇచ్చినా కొనలేంది. ఈ భావన మనందరిలో కలగాలని, అందరం ఈ నవరాత్రి పండుగలో అమ్మ ఒడిలో తేలియాడాలని ఆకాంక్షిస్తూ సర్వేజన సుఖినో భవంతు.